ఇక ఈ స్కూల్ పోయే పోరగాళ్ళను బస్సులో పంపిస్తాం కానీ జర పెద్దగా అయ్యి కాలేజీకి పోయే పోరగాళ్ళకైతే జర అవ్వయ్య గట్టిగుంటే టైంకు కాలేజీ పోయి మంచిగా చదువుకోమని బండి కొనిచ్చి మరీ పంపిస్తారు కదా. ఇక గట్ల బండి చేతుల వాడంగానే కొంతమంది పోరగాళ్ళు ఉత్తగానే ఉంటారా, మెదళ్ళ పురుగు తిరిగి ఇగో గిట్ల అక్కెర్రాని పని ముంగటేసుకొని ఏం చేస్తారో చూడుర్రి. ఇక చూడుర్రి ఈడ కథ ఎట్లున్నదో. గంత పెద్ద రోడ్డులా అదురు బెదురు లేకుండా బండి లేపుకుంటా వెనకలంగా కొన్ని కూసోబెట్టుకొని ఎట్లా పోతున్నాడో చూడుర్రి. పుసుక్కున కింద పడితే ఏందన్నట్టు పరిస్థితి. వామ్మనే చూసిర్రా ఎట్లున్నదో కథ. మా కొడుకు కాలేజీకి బస్సులో పోనీకి తక్లీఫ్ అవుతున్నాడని 2 పయ్యాల బండి కొనిపిస్తే చూడుర్రి ఈ లేశాలు ఎట్లున్నాయో. మళ్ళా ఒక్కొక్కనికి 20 ఏళ్ళు కూడా చక్కగా లేనట్లున్నాయి. మీకేమన్నా అయితే ఏముంది తమ్మి పుట్టుక్కుమంటారు, కానీ ఇంత వెంచి పెద్ద చేసినందుకు మీ అయ్యవ్వలకుంటది అసలు గోస. ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా బండ్లను పట్టుకొని సీజ్ చేసినా కూడా బుద్ధి వస్తలేదు కొందరు బడివెగాళ్లకు. వీళ్ళ వల్ల ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి రాత్రిపూట పోయేటోళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. ఓ అయ్యవ్వలు, జర మీ పిల్లలు నాయన నేను చదువుకోనీకి కంబైన్ స్టడీస్ చేసుకోనీకి దోస్తుగానింటికి పోతున్నా అంటే జర మంచిగా అరుచుకోర్రి. ఇగో కొంతమంది లత్కోర్గాళ్ళు అమ్మయ్యలకు ఇంట్లో చదువుకుంటున్నామని చెప్పి గిట్ల రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్నారు. ఇక గీ ముచ్చట ఏడైందంటే ఐటీ కారిడార్ రద్దీగుండే టీ హబ్ రోడ్ల 5 బైక్ల మీద విన్యాసాలు చేసుకుంటా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు పోరళ్ళు. ఇక సీసీటీవీ కంట్ల పడి 5 బైక్లను సీజ్ చేసిర్రు రాయదుర్గం పోలీసోళ్ళు. జర అట్లనే వాళ్ళని లాకప్ లేసి లగ్గం నాగ వెళ్ళి జయ్యూరి సార్లు. మళ్ళా బైక్ పైకి లేపాలంటే భయం కావాలే.